నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు చింతా రాజశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే. వినూత్నంగా కొత్త మార్పులతో దీన్ని ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇంతకు ముందు ఇలాంటి పోకడ ఏమైనా జరిగిందా? ఒక ముఖ్యమంత్రి అనే పర్సన్ బయట కంట్రీస్కి వెళ్తే డిప్యూటీ సీఎంగా ఉండే ఒక పర్సన్ ముఖ్యమంత్రిగా వ్యవహరించవచ్చా? నెంబర్ 1. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అసెట్ట, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అసెట్ట. మనం ఎలక్షన్ రిపోర్ట్స్ కూడా చూసుకుంటే ఇది లేకుండానే చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకొని నేను పార్టీకి అండగా ఉన్నాను, పార్టీకి నేను లేకపోతే అన్న క్వశ్చన్ ఒకటి రైజ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అసలు ఈ 4 రోజుల ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఏంటి? ఈ పవన్ కళ్యాణ్కి ఆయన ఫాలో అయ్యే జన సైనికులు కానీ, లేకపోతే ఆయనని అభిమానించే కాపు సామాజిక వర్గం కానీ చాలా అల్ప సంతోషులు. వాళ్ళకి చిన్నది వస్తే వాళ్ళు తెగ ఆనందపడిపోతారు. వాళ్ళకి లాంగ్ టైం విజన్ కానీ లేకపోతే ఏముండదు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉండగా బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించి వస్తుండగా లోకేష్ బాలకృష్ణ కంటే పవన్ కళ్యాణ్ ఒక్క అంగుళం ముందు నడుస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక అంగుళం వెనకాల ఉన్నారు. ఆ ఫోటో పట్టుకొని వీళ్ళు తెగ సంబరపడిపోయారు. ఆ సంబరపడిపోవడం కారణం ఏంటంటే ఈ వ్యక్తి పూజ మానసిక రోగం, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం నరాన జీర్ణించుకుపోయిన జన సైనికులు కానీ, కాపు సామాజికం యువత కానీ ఆ ప్రభావం వలన కొంచెం వచ్చినా సరే వాళ్ళు తెగ సంబరాలు చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ కుల ప్రాతిపదికత ఎందుకు వచ్చింది సార్? అంటే పవన్ కళ్యాణ్ అలా తయారు చేశారు వాళ్ళని. ఎస్పెషల్లీ చిరంజీవి ఈ సినిమా హీరో అయిపోయిన తర్వాత ఈ కాపు యువత సినిమా పట్ల వ్యామోహం బీభత్సంగా పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ సినిమా అనేది వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి, తాము ఏదో సమాజాన్ని ఉద్ధరించినట్టు ఫీల్ అయితే, కాపు వాడు ఏం చేశారంటే నా కులం వాడు సినిమా హీరో అయ్యాడనేది అతను దాన్ని సాటిస్ఫై అవ్వాలని ఇండైరెక్ట్గా ఏమంటారు మీరు ఫ్యాన్ క్లబ్ల ద్వారా ఇంజెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి అచీవ్మెంట్ నీ అచీవ్మెంటే, వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటే నువ్వు సాధించిన ఘనత అనేది వాళ్ళ నరన చొప్పించారు. అది ఈ ఫ్యాన్ క్లబ్ల ద్వారా. ఇది వాస్తవానికి ఇది ఒక మానసిక రోగం. ఇది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం. సైకియాట్రిస్ట్ ఎవరన్నా దయచేసి కూర్చోబెట్టి ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి, దీని ప్రభావం వల్ల జరిగే నష్టాలు ఏంటి అని. సో విషయానికి వస్తే ఈ 4 రోజుల సీఎం అనే ఒక పోస్టర్ తయారు చేసుకొని బీభత్సంగా సంబరపడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్దా కాదా అనే అనుమానాలు ఉన్నాయి నాకైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే, లేకపోతే ఆయన మీకు తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు కానీ, మొదటి రోజు నుంచి ఈ 11 సంవత్సరాల 3 నెలల వ్యవధిలో ఏ రోజైనా సరే ఆయన చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ యువత కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం కానీ, వాళ్ళ కోసము కనీసమైన ఒక వర్క్షాప్ పెట్టి దాని మీద డిస్కషన్ కానీ, ఏం చెయ్యాలి అని కానీ చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు మనకి. ఆయన 10 సంవత్సరాల విపక్షంలో రాష్ట్రం కోసం వదిలేసేయండి, ప్రజల కోసం వదిలేసేయండి, ఆయన పార్టీ కోసం కూడా వర్క్షాపులు నిర్వహించిన దాఖలాలు ఎక్కడా లేవు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఏమంటాడు, నాకెవరు సలహా సూచనలు ఇవ్వద్దు, వ్యూహం నాకు వదిలేండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూస్వామి ఉన్నాడు, మొత్తం పొలం ఆస్తులు అతని పేరు మీద పెట్టకుండా ఒక 10 ఎకరాలు ఒక పాలేరు పేరు మీద పెట్టాడు అనుకోండి. ఆ పాలేరు నెల్లి మీరు అడిగారు అనుకోండి, ఏం పంట వేస్తున్నావు అంటే, ఈ పంట బాగుందని చెప్పారనుకోండి, ఈసారి వరి కాదు చెరుకేయి లేకపోతే వేరే ఏదైనా ఏం చెప్పారనుకోండి, వ్యూహం నాకు వదిలేయండి అంటాడు. ఏ పంట వేయాలో నాకు వదిలేయండి అంటాడు. ఎందుకంటే పొలం అయింది కాదు, పొలం యజమానిది. ఆయన ఏం చేసుకుంటాడు, యజమాని చేసుకుంటాడు, ఈయన కేవలం బినామీ. సో వ్యూహం నాకు వదిలేండి అని పవన్ కళ్యాణ్ ఎందుకంటాడంటే, నిర్ణయం ఆయనది కాదు, నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయటమే పవన్ కళ్యాణ్ బాధ్యత. అంటే జనసేన కొంత అంటే మొదటి కన్నా
అంటే 2014 నుంచి 2019కి తీసుకుంటే కొంతలో అంటే మళ్ళీ 2023కి 24కి తీసుకుంటే ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఒక 2-3% వరకు అప్పటికి ఇప్పటికి పెరిగింది అని చెప్పి దాఖలాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నారు ఫ్యానిజం చూపించుకొని, ఈ ఫ్యానిజం ఓట్ బ్యాంకే అనుకోవచ్చా దాన్ని? ఆ ఓట్ బ్యాంక్ని గ్రాప్ చేయటానికే చంద్రబాబు నాయుడు ఆ 6-7% కూడా అసలు ఎక్కడికి పోవద్దు అన్న దీంతోనే చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ని ఒక పప్పెట్లా ఆడిస్తున్నాడు అని అనుకోవచ్చా? దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గాన్ని, తన సినిమా వ్యామోహాన్ని బెంగా మలుచుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. వాళ్ళని అంటే ఒక విధంగా ఏం చెప్పాలి, వాళ్ళ బలహీనతలను తను క్యాష్ చేసుకుంటున్నాడు. ఒక విధంగా ఒక పారసైట్. వాళ్ళ అభిమానం మీద పవన్ కళ్యాణ్ బతుకుతుంది. ఏ రోజైతే వాళ్ళు ఇతను పవన్ కళ్యాణ్, మేము ఊహించిన పవన్ కళ్యాణ్, మేము ఏ వ్యక్తిత్వం అయితే పవన్ కళ్యాణ్లో ఉందనుకున్నామో దాంట్లో కనీసం మాత్రం కూడా పవన్ కళ్యాణ్లో లేదు అని గ్రహించిన రోజున పవన్ కళ్యాణ్ని వాళ్ళకంటే ఎక్కువ ఎవరు ద్వేషించరు, అసహించుకుంటారు. సో ఆ రోజున ఎక్కువ దూరంలో కూడా లేవు అవి. సో ఈ రోజున ఆయన ఏదో 4 రోజుల్లో ముఖ్యమంత్రి అయిపోతున్నారంటే వీళ్ళ దీనికోసము తను ఇది తప్పు, నాకు ముఖ్యమంత్రి అధికారాలు ఏమీ ఉండవు, ఏమైనా సరే ఎమర్జెన్సీ వస్తే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సలహా మేరకే ఫోన్లో సంప్రదించి నేను ప్రకటన చేయాల్సి ఉంటుంది తప్ప పెద్ద ఏమి ఉండదన్న. ఉదాహరణకి అలిపిరి ఘటన అప్పుడు చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన తర్వాత ఒక దేవేందర్ గౌడ్ గారు అప్పుడు హోంశాఖ మంత్రి, ఆయన రివ్యూ చేయాలి కదా మీటింగ్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆయన మీటింగ్ అరేంజ్ చేస్తే ముఖ్యమంత్రి ఛాంబర్లో మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ఆ రోజుతో అవుట్. సో చంద్రబాబు నాయుడు అంతటి అవకాశం ఎవరికి ఇవ్వడు. దేవేంద్ర గౌడ్ అంతటి పర్సన్నే పక్కన పెట్టారు. అంటే నా కుర్చీలో కూర్చుంటావా అని అప్పటి నుంచి పక్కన కూర్చోబెట్టడము. ఆ తర్వాత పార్టీ అయిపోయిన తర్వాత దేవేంద్ర గౌడ్ బయటకు వచ్చి ఆయన ఒక తెలంగాణకు సంబంధించిన ఒక పార్టీ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యంలో చేరటం, ఇవన్నీ జరిగినాయి. సో నా కుర్చీలో కూర్చుంటావా అన్న దేవేంద్ర గౌడ్ని కేవలం కుర్చీలో కూర్చున్నందుకు, యాక్చువల్లీ ఒకవేళ చంద్రబాబు నాయుడు అందుబాటులో లేనప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన బాధ్యతలు నిర్వహించాల్సి సుమోటోగా అంటే బై డిఫాల్ట్ హోంమంత్రికి వస్తుంది, నెక్స్ట్ హోంమంత్రే ఉంటారు. సో ఆ కోణంలో దేవేంద్ర గౌడ్ వ్యవహరించిన తీరునే చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కేవలం నామమాత్రంగా ఈ జనసేన కార్యకర్తలకి వాళ్ళేదో అల్ప సంతోషాలు కాబట్టి విదిల్చినట్టు, అన్నం మెతుకులు ఎంగిలి మెతుకులు కూడా కాదు, ఎంగిలి చేయి నీళ్ళు ఇట్లా విదిల్చాడంతే. ఓకే, వాళ్ళు సంతృప్తి పడిపోతున్నారు దానికి. ఈ 4 రోజుల సీఎం ఇంతకు ముందు ఎక్కడైనా ఉందా సార్ ఈ కాన్సెప్ట్? లేదమ్మా. అంటే మూవీస్ని ప్రభావితం చేసే ఒక అంశంగా దీన్ని చూడొచ్చండి. లేదమ్మా, లేదు. అసలు ఇది ఏంటంటే వాళ్ళ జన సైనికులని, పవన్ కళ్యాణ్కి తెలుసు తనకు ఎటువంటి పవర్స్ ఉండవని, జన సైనికులని, జనసేన క్యాడర్ని వాళ్ళకి ఒక ఎంగిలి చేత్తో ఎంగిలి నీళ్ళు ఇట్లా విసిరేసినట్టు సంతోషపడంటారు బాబు అని విసిరేశారు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంతకు ముందు కూడా కాపు సామాజిక వర్గానికి నష్టం జరిగింది అని చెప్పి 2019లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టిన వైనం కాపులే. ఇప్పుడు అదే కాపు ఓటు బ్యాంకు చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి మగ్గు చూపించారు. ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో వాళ్ళకి ఎటువంటి ఇది ఒరగనప్పుడు ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయంటారా? అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడటం కోసం. కాపులు చంద్రబాబు నాయుడుకి ఎస్పెషల్లీ మీకు ప్రకాశం నుంచి ఉత్తరాంధ్ర మొత్తము, బహుశా రాయలసీమలో ఏమైనా వేస్తే వేయచ్చు, కానీ రాయలసీమలో రెడ్లర్ డామినేషన్ ఉంటుంది కాబట్టి బలిజలు టీడీపీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మీరు ప్రకాశం నుంచి తీసుకుంటే మొత్తం ఇచ్చాపురం వరకు మీకు టీడీపీకి ఓటేసే అవకాశం అయితే లేదు. ఆ నేపథ్యంలో నాకు ఈ ఓటు బ్యాంక్ కావాలంటే ఏం చేయాలి అని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఈయన పవన్ కళ్యాణ్ చేత ఒక పార్టీ పెట్టించి అపొత్తు పెట్టుకున్నట్టు వ్యవహారం నడిపి ఇదంతా చేస్తున్నారే తప్ప, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏంటి? కులాలు కలిపే ఆలోచన విధానం మొదటి సిద్ధాంతం. దాన్ని బట్టి మనం ఏమనుకున్నాము, అన్ని కులాలు అంటే బలుగు బలహీన వర్గాలకు కూడా అందరితో సమాన ప్రాధాన్యత ఇస్తారనేది అందరూ ప్రజలు భావించింది. కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే కమ్మ కాపు ఓటు బ్యాంక్ని కలపడం కోసమే అతను పార్టీ పెట్టాడు.
ఈ రోజున ఈ తెలుగుదేశం వర్గాలు ఆయన పార్టీ క్యాడర్ మీద నాయకుల మీద చేస్తున్న దాడులు కనీసం మాట్లాడకుండా మౌనం వహిస్తూ ఆయన దీన్ని బట్టి ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన పూర్తిగా పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు కోసమే, తన కార్యకర్తల చేత, తన సామాజిక వర్గం యువత చేత, తన సినిమా అభిమానుల చేత తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసేందుకే జనసేన పార్టీ స్థాపించారని పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి రుజువు చేస్తుంది. అంటే ఇప్పటికైనా ప్రజలు కన్ను తెరవాలి అని అంటారు. జనసేన ఏతర ఓటర్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉన్నాడు. జనసేన ఓటర్లో కూడా ఈ 11 నెలల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూసిన తర్వాత వాళ్ళు కూడా చాలామంది అప్రమత్తం అయ్యారు. ఎస్పెషల్లీ ఈ వినూత కోట ఉదంతం తర్వాత, అలాగే టీవీ రామారావు గారిని సస్పెండ్ చేసిన ఉదంతం కానీ, మూర్తి నాయుడు గారి మీద కేసు పెట్టడం కానీ, అలాగే కోటిపల్లి అయ్యప్ప గారి మీద కత్తిదాడులు కానీ, ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్కి చీమ కుట్టినంత కూడా లేదు. 1 by 1 చెప్తాను నేను. వినూత కోట గారి మీ ఐడియా ఉంది కదా, ఆమె వినూత కోట చంద్రశేఖర్ దంపతుల కార్ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. హత్యకి గురవడానికి మెయిన్ కారణం ఇప్పుడు వస్తున్న మీడియా కథనాలు ప్రామాణికంగా తీసుకుంటే, అంటే పోలీసు వాళ్ళది మనకి ఇంకా ఏమీ అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, కానీ పోలీసులకి వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇలా ఉన్నాయి అని మన మీడియా కథనాలు వస్తుంటే, దాంట్లో ఏంటంటే రాయుడు అనే వ్యక్తి, శ్రీనివాస్ రాయుడు, అతని పేరు శ్రీనివాస్ రాయుడు కాదు, అతని పేరు శ్రీనివాస్. ఈ కాటమరాయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కాటమరాయుడు నుంచి రాయుడు తీసుకొని రాయుడుగా తనకు తాను ఆహ్వానించుకున్నాడు. దీన్నే వ్యక్తి పూజ మానసిక రోగం అంటా నేను. ఈ వ్యక్తి పూజ మానసిక రోగం ఆయన ప్రాణాలు తీసింది. ఇంకో 3 వ్యక్తులు కుప్పంలో పవన్ కళ్యాణ్ జన్మదినానికి ఫ్లెక్సీ కడుతూ ఆ ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్ పైన హైటెన్షన్ వైర్లకు తగిలి వాళ్ళు 3 కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. పవన్ కళ్యాణ్ బర్త్డేకి మీరు ఫ్లెక్సీలు పెట్టడం ఏంటయ్యా బాబు? మీ టీచర్ బర్త్డేకి పెడతారా? మీ లెక్చరర్ బర్త్డేకి పెడతారా? అన్నం పండించే రైతుకి వెళ్ళి ఎప్పుడు సర్కారం చేస్తారా? సైనికులు బార్డర్ మీద ప్రాణాలు వెళ్తున్నారు మన దేశ రక్షణ కోసం, వాళ్ళకి ఎప్పుడైనా గౌరవం ఇచ్చారా? ఇంజనీర్లు, మిల్లు కట్టిన ఇంజనీర్కి కానీ, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా సరే ఆపరేషన్ చేసిన డాక్టర్కి కానీ వెళ్ళి వాళ్ళ బర్త్డేలు చేస్తున్నారా మీరు? సినిమా వాళ్ళ బర్త్డేలు మీరు చేయటం ఏంటి అసలు? ఈ ఫ్లెక్సీల భాగవతం ఎప్పటి నుంచో ఉంది కదా సార్, ఇరు రాష్ట్రాల. అది మానసిక రోగం అని చెప్పేవాళ్ళు లేరు కదా. ఇది మీరు చేసే అభిమానం కాదు, మీరు చేసేది వ్యక్తి పూజ మానసిక రోగం అనే తీవ్రమైన మానసిక రోగము అని చెప్పాలి. ఇప్పుడు మన జీవితానికి ఎవరు అవసరమ్మా? నేను పుట్టానంటే మా తల్లికి డెలివరీ చేసిన డాక్టర్, నర్సు నాకు ముఖ్యం. అప్పుడే నేను భూమి మీదకి వచ్చాను. వాళ్ళు కదా ఫస్ట్. ఆ తర్వాత నాకు చదువు చెప్పిన టీచర్లు, నాకు చదువు చెప్పిన లెక్చరర్లు, నేను బతికుండాలంటే ఏం కావాలి? నాకు ఆహారం కావాలి. ఆహారం పండించే రైతులు. మనం సురక్షితంగా ఉండాలంటే బార్డర్ మీద సైనికులు, లోపల పోలీసులు, జడ్జీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళందరి వలన మనం సేఫ్గా ఉన్నాము. వీళ్ళందరికీ గౌరవం ఇవ్వకుండా తెర మీద చేయంది చేసినట్టు, జరగంది జరిగినట్టు, మొహానికి మేకప్ వేసుకుని యాక్టింగ్ చేసే వాళ్ళని గౌరవిస్తామంటే ఎట్లా? వాళ్ళు కాదు కదా, వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తే మన కంచంలోకి భోజనం రాదు. రైతు వెళ్ళి పొలంలో కష్టపడితే మన కంచంలోకి భోజనం వస్తుంది. మీరు సినిమా హీరోని అంతగా అభిమానిస్తారు కదా, సినిమా హాల్కి వెళ్తారు కదా, సినిమా హాల్కి వెళ్ళంగానే సీట్ కింద ఏమన్నా బాంబు పెట్టడానికి చూసుకుంటారా మీరు? ఎందుకు? అక్కడ ఉండదని మీకు గ్యారంటీ. ఎందుకు? ఎవరిస్తున్నాడా గ్యారంటీ? ఎవరిస్తున్నారండి? మన దేశంలో ఏ నగరంలో సరే ఎవడన్నా బాంబు పెడతాడా అని విదేశాలకు వెళ్ళి రా ఏజెంట్లు శత్రువుల్లో కలిసిపోయి వాళ్ళ వ్యూహాలను పసిగట్టి మనకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తుంది, బార్డర్ మీద సైనికుడు పనిచేస్తున్నాడు, లోపల అంతర్గతంగా సైనికులు పనిచేస్తున్నారు, పోలీసులు పనిచేస్తున్నారు. ఇంతమంది వ్యవస్థ ఉంటేనే మీ థియేటర్లో మీ సీట్ కింద బాంబు లేదు అనే గ్యారంటీ ఉంది. వీళ్ళందరికీ ఇవ్వని గౌరవం ఆడో యాక్టింగ్ చేస్తే ఆడుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు. దీన్నే వ్యక్తి పూజ మానసిక రోగం అంటారు. మీ జీవితానికి ఎవరైతే కీలకమో వాళ్ళకి వీసమెత్తు గౌరవం ఇవ్వకుండా మీ జీవితానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి అంత గౌరవం ఇవ్వటం అనేది మానసిక రోగం అంటా నేను. సో ఈ వ్యక్తి పూజ మానసిక రోగం వలన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే, ఆ వినూత కోట దంపతులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేవారు. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను దేశాన్ని ఉద్ధరిస్తాను, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను, మంచి పరిపాలన అందిస్తాను అని ఒక పార్టీ పెట్టంగానే నెలకి 12 లక్షల జీతం వాళ్ళకి 2017లో ఇద్దరు కలిపి నెలకి 12 లక్షలు, ఏడాదికి కాదు. ఆ జీతాలు వదిలేసి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరారు.
పవన్ కళ్యాణ్ ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఉద్ధరించేస్తాడు. వాళ్ళకి తెలియదు పాపం పవన్ కళ్యాణ్ ఎజెండా. పవన్ కళ్యాణ్ కేవలం తెలుగుదేశం కోసం పార్టీ పెట్టాడని, ఆయన కేవలం వాళ్ళు ఎన్ని సీట్లు మీరు కూడా పవన్ కళ్యాణ్తో కొంత నేను జనసేన పార్టీలో పనిచేశాను నేను కొన్నాళ్ళు. పనిచేసినప్పుడే నాకు ఇవన్నీ అర్థమైనాయి. పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి, ఆచరిస్తుందేంటి, ఎప్పుడు పోల్చుకోవాలి కదా. పోల్చుకున్నప్పుడే మనకి పవన్ కళ్యాణ్ ఏంటో ఇవాల్యుయేట్ చేయగలం. పవన్ కళ్యాణ్ ఇవాల్యుయేట్ చేస్తే నథింగ్ బట్ బినామీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని మాకు స్పష్టంగా అర్థమైపోతుంది. మీరు నిజాయితీగా ఇవాల్యుయేట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, పార్టీ ఎవరి కోసం పెట్టారు, ఎవరిని మోసం చేస్తున్నాడు స్పష్టంగా అర్థమైపోతుంది. సో వాళ్ళు ఆ రాయుడు అనే వ్యక్తి కూడా ఈమె దగ్గర డ్రైవర్గా చేరింది పవన్ కళ్యాణ్ కోసమే. సో వీళ్ళని ఏం చేశారు, ఆ తెలుగుదేశం నాయకుడు ఎవరో వీళ్ళిద్దరూ ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఆ వినుత అమ్మాయి మరి భర్తతో ఉండగానో మరి మనకైతే తెలియదు, కానీ ఆ వీడియోలు తీసి ఇస్తే ఆ వీడియోల ద్వారా వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారని, ఈ విషయం ఈమె తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్తే పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. అంటే మీ పార్టీలో పనిచేసే ఒక మహిళ మీద వేధింపులకి గురవుతుంటే ఆ కంప్లైంట్ మీ దగ్గరకు వస్తే మీరు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటే ఆమె జీవితం ఏమైపోయింది? ఇప్పుడు ఆమె ఒక హంతకురాలుగా మారిపోవాల్సి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు హంతకులయ్యారు. మిమ్మల్ని అభిమానించే ఆ శ్రీనివాసరాయుడు హత్యకు గురయ్యాడు. ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు మీరు? ఎవరికి న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ మీద వ్యాసాలు రాసే కోటిపల్లి అయ్యప్ప అనే వ్యక్తి తెలుగుదేశం నాయకులు చేస్తున్న అవినీతి మీద కోర్టులో కేసు వేస్తే అతని మీద కత్తిపోట్లకు గురయ్యాడు. అతను స్పందన లేదు పవన్ కళ్యాణ్ నుంచి. మూర్తినాయుడు అనే వ్యక్తి పోలవరంలో జరుగుతున్న అవినీతి మీద వ్యాసం రాస్తే అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. స్పందన లేదు పవన్ కళ్యాణ్ మీద. అవినీతికి వ్యతిరేక నువ్వు ఏ మాటలు అయితే చెప్పావో, ఏ మాటలు చెప్పి కాపులని నీ సినిమా అభిమానులని నమ్మబలికావో, దానికి అనుగుణంగా పనిచేస్తుంటే వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వు పార్టీ ఎవరి కోసం పెట్టావు, నువ్వు ఎవరి కోసం ఉన్నావు? సో ఇది పవన్ కళ్యాణ్ వాస్తవికత. ఓకే, అంటే ఈ 4 రోజులు ముఖ్యమంత్రి కూడాను వ్యక్తి పూజ, మానసిక రోగాలు వాళ్ళకి ప్రేరేపించడం కోసం మాత్రమే అంటారు. అంతే. దాదాపు 14 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, రిజల్ట్స్ వచ్చి. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అన్న వార్తలు వస్తున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్కి ఎంతవరకు అవకాశం ఉండొచ్చు? అసలు ఏం జరిగి ఉంటుంది? ఈవీఎం ట్యాంపరింగ్కి 100% అవకాశం ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే దానికి కూడా ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటే బ్రెత్ అనలైజర్ అని వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని మీద పెట్టి ఊదమంటారు. ఊదితే అది రీడింగ్ చూపిస్తుంది. బ్రెత్ అనలైజర్ పెట్టి ఊదమనకుండా వాకీ టాకీకి యాంటెనా ఉంటుంది కదా, యాంటెనా పెట్టి ఊదమని చెప్పాడు అనుకోండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. తెలియదు. ఒక ఇన్స్పెక్టరు వాకీ టాకీ ద్వారా దాని యాంటెనా మీద ఊది అంత బాగానే ఉందని వెళ్ళిపోమని పంపించేశాడు అతన్ని. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? దీన్ని బట్టి 2 విషయాలు అర్థమవుతున్నాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి అతను మద్యం సేవించి ఉన్నాడని తెలుసు. మద్యం సేవించి ఉన్నాడు కాబట్టి అతన్ని తప్పించాలి అని ఈ బ్రెతనలైజర్ పెట్టకుండా వాకీ టాకీ యాంటెనా పెట్టి అతన్ని పంపించేశాడు. ఎన్నికల కమిషన్ 2024లో ఇదే చేసింది. మరి 2019లో కూడా ఇదే జరిగి ఉండొచ్చు అంటారా? దాన్ని కూడా చెప్తాను, నేను సమాధానం చెప్తాను. 2024లో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు 26 ఏప్రిల్ 2024న, అంటే మొదటి 2 దశల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక తీర్పు ఇచ్చింది. తీర్పు ఎందుకు ఇచ్చింది? ఏడీఆర్ అనే సంస్థ ఈవీఎంల గణాంకాల ఆధారంగా ఫలితాలు ప్రకటించకుండా వీవీప్యాట్ స్లిప్పులు లెక్కపెట్టి దాని ఆధారంగా ఫలితాలు ప్రకటించమని కోరింది. సో దానికి 100% ప్రకటించడం కుదరదు అని ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? వీవీప్యాట్లు లెక్క పెట్టాలంటే 5 రోజులు టైం పడుతుంది కాబట్టి మేము లెక్క పెట్టామంది. ఇది పచ్చి అబద్ధం. ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి 5 రోజులు సమయం పడుతున్నది పచ్చి అబద్ధం. ఎందుకంటే మనం బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్లో కరెన్సీ నోట్లు లెక్క పెడతారు. ఒక క్యాషియర్ ఒక కరెన్సీ నోట్ లెక్క పెట్టడానికి 1 నిమిషం తీసుకుంటాడు. 100 నోట్లు ఉన్న ఒక కరెన్సీ బండల్ లెక్క పెట్టడానికి 1 నిమిషం తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి అంత ఫాస్ట్గా లెక్క. సాధారణ మనిషి 1.5 నిమిషం లేదా 2 నిమిషాలు తీసుకుంటారు. సో వీవీప్యాట్లకు కూడా మనం అదే లెక్క పెడితే ఒక వ్యక్తి గంటకి 3000 వీవీప్యాట్లు లెక్క పెట్టగలడు. కౌంటింగ్ సెంటర్లో 20 టేబుల్స్ ఉంటాయి. 20 మంది కలిసి 3000 చొప్పున గంటకి 60,000 లెక్క పెడతారు. ఒక గంట లెక్క పెట్టిన తర్వాత 10 నిమిషాలు లేదా పావు గంట రెస్ట్ తీసుకోండి, వేళ్ళు నొప్పి పుడుతున్నాయి కాబట్టి. అలా పావు గంట గ్యాప్ ఇస్తే కూడా మీరు 5 గంటల్లో 2 లక్షల ఓట్లు ఈజీగా లెక్క పెట్టచ్చు.
మనకి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోలయ్యే ఓట్లు 2 లక్షలే, అంతకు మించి ఉండవు. సో 5 గంటల్లో అయిపోయే పనికి 5 రోజులు పడుతుంది అని ఎన్నికల సంఘం ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో అబద్ధం చెప్పింది. ఓకే. సో వీవీప్యాట్ లెక్క పెట్టడానికి ఎన్నికల సంఘానికి ఇష్టం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. సో 100% లెక్క పెట్టడానికి కష్టమవుతుందని ఎన్నికల కమిషన్ అంటుంది. సుప్రీంకోర్టు ఏమందంటే, ఎవరికైనా సరే అభ్యర్థికి అనుమానాలు ఉంటే ఫలితాలు వచ్చిన తర్వాత 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గంలోని 5% పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దానికి ఫీజు ఎంత అవుతుందో ఎన్నికల సంఘం నిర్ధారిస్తుంది. దానికి మార్గదర్శకాలు అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, అంటే మీరు ఆ టెస్ట్ ఎలా చేస్తారు, ముందు ఏం చేస్తారు, తర్వాత ఏంటి ఆ సీక్వెన్స్ మొత్తాన్ని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు. దానికోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించాలని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పేజ్ నెంబర్ 37 పారాగ్రాఫ్ నెంబర్ 76Bలో ఏం చెప్పారంటే, అభ్యర్థి తన లిఖిత అభ్యర్థన మేరకు తన నియోజకవర్గంలో 5% ఈవీఎంలని వెరిఫై చేసుకునే అధికారం ఉంది అని. ఎవరికి ఇచ్చారు ఈ అధికారము? 2 మరియు 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి, అందరికీ లేదు. ఫస్ట్లో ఉన్న అతను గెలిచేస్తాడు, సెకండ్ అండ్ థర్డ్ వారికి అనుమానాలు ఉంటే వాళ్ళిద్దరికీ మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు. 7 రోజుల లోపల అప్లై చేసుకోమని, ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజుల లోపల అప్లై చేసుకోమన్నారు. ఇది సుప్రీంకోర్టు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ పరీక్ష ఎలా చేయాలో కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేయాలి అన్నారు. మైక్రో కంట్రోలర్లు అంటే చిప్లు ఉంటాయి. ఇప్పుడు ఈవీఎంలో 3 పార్ట్స్ ఉంటాయి. మన లోపలికి వెళ్ళగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఆ కంట్రోల్ యూనిట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బటన్ నొక్కే యూనిట్ అంటారు, దాన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. పక్కన ప్రింట్ అయ్యే స్లిప్లు ప్రింట్ అయ్యేదాన్ని వీవీప్యాట్ అంటారు. ఈ 3 మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేసి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించాలి అని సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు. ఇది మీరు ఎలా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా ఈ పరీక్ష ద్వారా బయటపడుతుంది అని చెప్పారు. అయితే 2019లో మీరు దయచేసి అన్నారో వాటిని లెక్కించారా? లేదు, ఇప్పుడు లెక్కించలేదు, అప్పుడు లెక్కించలేదు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాన్ని అనుగుణంగా వీళ్ళు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించారు. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో సుప్రీంకోర్టు చెప్పిన మైక్రో కంట్రోలర్ పరీక్షని ఎత్తేశారు. ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు. ఏ పరీక్ష అయితే సుప్రీంకోర్టు చేయమని ఎన్నికల సంఘానికి ఆదేశించిందో ఆ పరీక్ష తాము రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో ఆ పరీక్ష పొందుపరచలేదు. సో ఇక్కడ ఫస్ట్ ఎన్నికల వీవీప్యాట్ లెక్కబెట్టడానికి 5 రోజులు పడుతుంది అనేది అబద్ధం. అక్కడ వీవీప్యాట్ లెక్కబెట్టడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ మైక్రో కంట్రోలర్ల పరీక్ష చేయడానికి కూడా ఎన్నికల కమిషన్ సుముఖంగా లేదు. మరి ఎలా చేస్తావయ్యా నువ్వు, ఈవీఎం బాగుందని ఎలా చెప్తావయ్యా అంటే ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం, మేము ఒక మాక్ పోలింగ్ చేస్తాము. మాక్ పోలింగ్ అంటే ఉత్తుత్తి పోలింగ్. మీకు ఏ ఈవీఎంల మీద అనుమానం ఉన్నాయో 5% పోలింగ్ స్టేషన్లు అంటున్నారు కదా, ఆ 5% పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే మీకు అనుమానాలు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లు చెప్తే మేము ఆ ఈవీఎం తయారీ ఇంజనీర్ని పిలిపించి ఒక మాక్ పోలింగ్ చేస్తాము అన్నారు. మాక్ పోలింగ్ చేయడానికి ఇంజనీర్లు ఎందుకు అసలు అవసరమే లేదు. సరే మాక్ పోలింగ్ ఏంటయ్యా అంటే మళ్ళీ ఓట్లు వేద్దాము, ఆ వచ్చిన ఒక 500, 300, 200 ఓట్లు వేద్దాము, ఓట్లు వేసి దాంట్లో వచ్చిన వీవీప్యాట్లు ఈవీఎం ఫిగర్స్ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా మ్యాచ్ చేద్దాము అని అన్నారు. ఆ మాక్ పోలింగ్లో పోటీ చేసిన అభ్యర్థి పేరు ఉండదంట, పోటీ చేసిన అభ్యర్థి పార్టీ పేరు ఉండదంట, పోటీ చేసిన అభ్యర్థి పార్టీ ఎన్నికల గుర్తు ఉండదంట. డమ్మీ పేరు, డమ్మీ పార్టీ పేరు, డమ్మీ ఎన్నికల గుర్తు. అదే చేసేం లాభం? ఇంత పట్టపగలే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నికల వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేశారు. ఒకవేళ మీరు ఈవీఎంకి ఒక ఆదేశం ఇచ్చారనుకోండి, ఫ్యానుకి పడిన ఓటు ప్రతి 3వ ఓటో, ప్రతి 2వ ఓటో, ప్రతి 4వ ఓటో, లేదా 3 గంటల తర్వాత ప్రతి ఓటో ఒక ఆదేశం ఇచ్చారనుకోండి, ఫ్యాన్కి పడిన ప్రతి ఓటు సైకిల్కి వెళ్ళిపోవాలి, లేకపోతే గాజు గ్లాస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే కమలం పువ్వుకి వెళ్ళిపోవాలని. ఆ మాక్ పోలింగ్లో ఈ గుర్తులే ఉండవు. సైకిల్ ఉండదు, గాజు గ్లాసు ఉండదు, ఫ్యాన్ ఉండదు, కమలం పువ్వు ఉండదు. సో మాక్ పోలింగ్, డమ్మీ ఎన్నికల గుర్తులతో మీరు మాక్ పోలింగ్ చేస్తే ఈవీఎం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఏ పరీక్ష ద్వారా అయితే సుప్రీంకోర్టు చేయమందో ఆ పరీక్ష చేయము. మేము చేసిన పరీక్షలో కూడా
అభ్యర్థి పేరు ఉండదు, పార్టీ పేరు ఉండదు, పార్టీ ఎన్నికల గుర్తుండదు. సో ఎన్నికల కమిషన్ ఏం చేసింది? ఇదంతా ఎందుకు రూపొందించింది? ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని తెలిసి ఆ అవకతవకలని కప్పిపుచ్చేందుకు ఈ ఎస్ఓపి రూపొందించింది. దొరకకుండా, ఈవీఎంలో చేసిన అవకతవకలు దొరకకుండా ఇది రూపొందించడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకో 2 ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను. 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు తమ నియోజకవర్గంలో ఉన్న 5% పోలింగ్ స్టేషన్లో వెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వాళ్ళకి అధికారం ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఏమంటుంది? ఒక అభ్యర్థి అప్లై చేస్తే 5% ఇస్తాము, కానీ ఇద్దరూ కనుక చేస్తే చెరి 5-10% ఇవ్వకుండా ఈయనకి 2.5%, ఆయనకి 2.5% మాత్రమే ఇస్తామంటుంది. అంటే ఏంటి? 10% చేస్తే ఎక్కడైనా ఏమన్నా దొరికిపోతామేమో అని. వాస్తవానికి ఎన్నికల సంఘం ఎంత ఎక్కువ ఈవీఎంలు వెరిఫై చేసి మీరు 100% చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మా ఈవీఎంలు పక్కాగా ఉన్నాయి అని చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ ఇద్దరు అప్లై చేస్తే 10% వెరిఫై చేయాల్సి వస్తుంది, దాన్ని 5%కి కుదిర్చింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఎవరైనా సరే అభ్యర్థి ఎన్నికల ప్రకటన తర్వాత 7 రోజుల లోపల దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అవకాశం ఎవరికి ఇచ్చింది? 2, 3 స్థానాలు ఉన్న అభ్యర్థులకు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే ఒకవేళ జనవరి 1వ తారీఖు నాడు కౌంటింగ్ జరిగితే దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డే ఎప్పుడు? జనవరి 7 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఫలితాలు వచ్చిన తర్వాత 8వ తారీఖు అవుతుంది. 8వ తారీఖు అవుతుంది. మీరు అవకాశం ఎవరికి ఇచ్చారు? 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు ఇచ్చారు. 2వ స్థానంలో ఎవరు ఉన్నారు, 3వ స్థానంలో ఎవరున్నారు ఎప్పుడు తెలుస్తుంది? కౌంటింగ్ రోజు సాయంత్రం తెలుస్తుంది. గెలిచిన వాళ్ళు ఎవరు, 2వ స్థానంలో ఎవరు, 3వ స్థానంలో ఎవరు, ఇది ఎప్పుడు ప్రకటిస్తారు? మీరు ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ప్రకటిస్తారు. మీకు ట్రెండ్స్లో ఎవరు లీడింగ్లో ఉన్నారో దాన్ని బట్టి ఫలితాలు ఏంటో తెలిసిపోతాయి, ముందే తెలిసిపోతాయి 12 కానీ చివరి ఓటు లెక్కించిన తర్వాత మాత్రమే 2వ స్థానంలో ఎవరు ఉన్నారో 3వ స్థానంలో తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు అప్లై చేసుకునేది జనవరి 1వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి వాళ్ళు ఎవరో మీకు తెలిస్తే జనవరి 1వ తారీఖు కూడా మీరు అప్లై చేసుకోవచ్చని చెప్తుంది ఎన్నికల కమిషన్. పొద్దున్నే ఎలా వాడు కలగంటాడా నేను 2వ స్థానంలో ఉన్నాను 3వ స్థానంలో ఉన్నాను ఎట్లా తెలుస్తుంది వాడికి? సో 8వ తారీఖు ఇవ్వాల్సింది 7వ తారీఖుని అంటే ఒక రోజు తెలివిగా కుట్రపూరితంగా కట్ చేశారు. దీనివల్ల ఎవరు నష్టపోయారంటే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోతే అక్కడ ఉదయ్ భాన్ అని పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారికి నేను ఫలితాలు అక్టోబర్ 8వ తారీఖున వస్తే 9వ తారీఖు నుంచి చెప్తున్నా ఒక నోటీస్ ఇవ్వండి, ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్ళి కంపల్సరీగా ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేయాలని ఒక సర్కులర్ జారీ చేయండి అంటే ఆయన మీనమేషాలు లెక్క పెట్టి అక్టోబర్ 14వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చాడు. అక్టోబర్ 15వ తారీఖు నాడు ఒక 35-36 మంది వెళ్ళి ఈవీఎం వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు, ఆయా జిల్లా కలెక్టర్ దగ్గరికి. ఇవాళ కాదు నేను సాయంత్రం డేట్ అయిపోయింది అన్నారు. ఎలా అయిపోతుంది? మాకు 8వ తారీఖు అక్టోబర్ అయితే ఫలితాలు ప్రకటిస్తే ఇవాళ 15 కదా, ఇవాళ కదా లాస్ట్ డేట్ అంటే అదేం కుదరదు వెళ్ళిపోమన్నారు. సో ప్రతి చోట ఈవీఎంల వెరిఫికేషన్ అంటే ఎన్నికల కమిషన్ గజగజ ఉడుకుతున్నది. దాంట్లో ఉన్న తప్పులు, అవకతవకలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ బయటపడుతుంది. సో ఈ స్టాండర్డ్ ఆపరేషన్ రూపొందించిన తీరు చూస్తే ఈవీఎంలలో జరిగిన అవకతవకలన్నీ బయటపడకుండా ఉండేందుకు, ఆ దోషులని తప్పించేందుకు, వాళ్ళు దొరకకుండా తప్పించేందుకు రూపొందించిన ఎస్ఓపి అని చెప్పేసి ఇది నిర్ధారణ చేస్తుంది. కాబట్టి 2024 ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు, ప్రజా సంఘాలు, విపక్షాలు కోరాలి. అమరావతి రాజధాని అన్నప్పటి నుంచి మళ్ళీ ఒక సెగ, ఇంతకు ముందు 3 రాజధానులు అన్నప్పుడు ఎలాంటి సెగ రేగిందో మళ్ళీ అమరావతి రాజధాని అనేటప్పటికి అదే సెగ రేగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని వద్దని అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? అమరావతి అని పేరు రాగానే స్కామ్ అనే ఒక ట్యాగ్ లైన్ వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే రాజధాని పేరు మీద అవినాది చేస్తే మాట్లాడొద్దని అంటున్నారు మీరు? రాజధాని పేరు మీద కాదు, రాజధాని అనేది లేకుండా చేస్తారా? ఇప్పుడు రాజధాని వాళ్ళు ఉండేటప్పుడు మొదట 2014, 2019లో అమరావతి రాజధాని అన్నప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని ఎగ్నిస్ట్ చేశారు, దాని గురించి ఇచ్చేశారు, పోరాడారు. తర్వాత 2019, 2024 మధ్యలో అమరావతి చుట్టూ రాజధాని గురించి ఎన్ని గొడవలు జరిగాయో, ఆ తర్వాత 3 రాజధానులు అన్నందుకు అపోజిషన్ ఎంత అపోజ్ చేసిందో, మళ్ళీ 2024 తర్వాత కూడా
రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్లో అదే కుంపట చెలరేగుతుంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేద్దామని రాజకీయ పార్టీలు ఏమైనా అనుకుంటున్నాయా? నేను ఏ పార్టీని సమర్థించట్లేదు, ప్రతి ఒక్క పార్టీని క్వశ్చన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి, అది 1, 3 అనేది ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ యొక్క సిద్ధాంతం. దానికి మనకి సంబంధం లేదు. రాజధాని పేరు మీద అవినీతి చేయకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వ ఖజానాని దోచి ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే చట్టం. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టే చట్టం పేరే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. దీనికి ఆధారం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. आंध्र प्रदेश में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, మీకు ఇది వీడియో కూడా పంపిస్తాను, అవసరమైతే ప్లే చేయండి. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ మామూలుగా అయితే ఎక్కడైనా సరే ఏదైనా పథకం ఉంటే ఆ పథకంలో అవినీతి చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము అవినీతి చేయడం కోసమే పథకాల రచన చేస్తారు అని చెప్పారు. పథకాల రూపకల్పనే అవినీతిని ఉద్దేశంలో పెట్టుకొని దీంట్లో ఇంత దోచుకుందాము అనే ఉద్దేశంతోనే పథకాల రూపకల్పన చేస్తారు చంద్రబాబు నాయుడు గారని నరేంద్ర మోడీ గారు అంటూ రాజధాని అని కూడా అన్నారు. ఆ రోజున అంటే చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే ఉందో అది దోపిడీ కోసం తీసుకొచ్చిన చట్టము అని స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. 2019 ఎన్నికల్లో 22 మార్చ్ అనుకుంటా కర్నూలు సభలో మాట్లాడారు. ఇప్పుడు మనకి రాజధాని కావాలంటే భూమి కావాలి. భూమి అంటే మనకి ప్రభుత్వ భూమి ఉంటుంది, లేదా అటవీ భూమిని డీనోటిఫై చేయొచ్చు, లేదా రైతుల దగ్గర భూమి కొనాలి. రైతుల దగ్గర భూమి కొనాలంటే 2013 భూసేకరణ చట్టం అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తుందంటే, మీరు గ్రామీణ ప్రాంతాల్లో రైతుకి రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన భూమి విలువకి 4 రెట్లు చెల్లించి రైతుకి ఇవ్వాలి, పట్టణ ప్రాంతంలో అయితే 2 రెట్లు ఇవ్వాలని. ఇస్తే రైతు ఆ భూమి ప్రభుత్వానికి అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి అనేది చట్టం చెబుతుంది. ఆ రోజున అమరావతిలో 29 గ్రామాల్లో ఎకరా 2 నుంచి 3 లక్షలు ఉంది. దానికి 4 రెట్లు అంటే 8 నుంచి 12 లక్షలు ఇవ్వాలి. ఇది రిజిస్టర్ ఆఫీస్ దీని ప్రకారం, చట్టం ప్రకారం. కానీ ఓపెన్ మార్కెట్లో కూడా 8 నుంచి 10 లక్షలు ఉంది ఆ రోజున. సో 8 నుంచి 10 లక్షలు ఉన్న విలువకి మీరు రాజధాని తీసుకుంటే అదే రేట్ ఇస్తానంటే రైతు బహుశా సుముఖంగా ఉండకపోవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బాబు ఇదిగో 2013 భూసేకరణ చట్టం ప్రకారం నీకు వచ్చేది 8 లక్షలు 10 లక్షలు వస్తుంది, నీ మార్కెట్ రేట్ కూడా 8 లక్షలు 10 లక్షలే ఉంది, కానీ నీకు నేను 20 లక్షలు ఇస్తాను. చట్టం ప్రయోగిస్తే నీకు 10 వస్తుంది, నేను నీకు 20 ఇస్తాను. 20 తీసుకుంటావా? లేకపోతే ఇక్కడ నీకు వ్యవసాయమే చేసుకోవాలని నీకుంటే ఇక్కడ నీకు ఎకరం భూమి ఇస్తే ఇక్కడ ఎంత భూమి ఇస్తావో దానికి రెట్టింపు రాజధాని బయట ఇవే పంటల భూమి ఇస్తాను నేను అని ప్రతిపాదన పెట్టింటే రైతు ఎవరు నిరాకరించేవాళ్ళు కాదు. అందరూ సంతోషంగా అయితే ఇక్కడ ఎకరం ఇచ్చి బయట 2 ఎకరాలు తీసుకునేవారు, లేకపోతే ఎకరాకి 20 లక్షలు తీసుకుని వెళ్ళిపోయేవారు. ఈ చట్టం తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ కొత్త చట్టం ఏంటంటే, రైతు కనుక 1 ఎకరా భూమి రాజధానికి ఇస్తే అతనికి 1000 గజాల రెసిడెన్షియల్ 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారని చెప్పారు. అంటే 1 ఎకరాలో మనకి 4840 గజాలు ఉంటాయి. రైతుకి ఇచ్చేది 1250 గజాలు, అంటే రైతుకి 25% ఇస్తా అన్నారు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చూపిస్తాను, మీకు సింపుల్గా అర్థమవుతుంది. రైతులకి 25% భూమి ఇస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు. 1250 గజాలు అంటే 26% అవుతుంది, మనం 25% లెక్క పెట్టుకున్నాం. రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీసు, పేదలకు ఇళ్ల పట్టాలు, వాటి కోసం 50% తీశారు. 25 + 50 పోతే 75. ఇంకా మిగులుతుంది ఎంత? 25%. ప్రభుత్వానికి మిగిలే భూమి 25%. ఈ 25% భూమి విలువ ఎంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి
ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఏ విధంగా? ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటే ఎప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన అంటున్నాడు ఎలక్షన్ కంటే ముందర ఏం చెప్తున్నాడు, అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి 2 నుంచి 5 లక్షల కోట్ల ఆస్తి మిగిలేది అన్నాడు. ఆస్తి మిగిలేది 25%. ఈ 25% విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఈ 25% విలువ 5 లక్షల కోట్లు, ప్రభుత్వానికి మిగిలే భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు కూడా 25% మిగులుతుంది కదా, దాని భూమి విలువ ఎంత, అంతే అవుతుంది 5 లక్షల కోట్లు. అంటే రైతులకి 5 లక్షల కోట్ల భూమి విలువ వీళ్ళని భూమి రైతులకు పంచిపెడుతున్నారు. మీరు 2013 భూసేకరణ చట్టం కాకపోయినా సరే మార్కెట్ విలువకి రెట్టింపు ఇస్తా అంటే మార్కెట్ విలువకి డబల్ ఇస్తే ఎకరా 20 లక్షలు కట్టి ఇవ్వాలి. ఎకరా 20 లక్షలకి చంద్రబాబు నాయుడు గారు సేకరించిన భూమి ఎంత అంటే 34,600 చిల్లర ఎకరాలు. సో మనం 35,000 ఎకరాలు అనుకుందాం, లెక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్. 20 లక్షలు ఇంటూ 35,000 ఎకరాలు ఎంత అవుతుంది, 7,000 కోట్లు అవుతుంది. అంటే 7,000 కోట్లు పెట్టి రైతులకు భూమి ఇచ్చేస్తే ఈ భూమి మొత్తము ప్రభుత్వ భూమి అయిపోయేది. ప్రభుత్వ భూమి అయిపోతే రైతులకి ఈ 25% వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే రైతులకి ఈ 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకి ఎందుకు బదిలీ చేస్తున్నారు, ప్రభుత్వ ఖజానా కదా రావాలి. సో మీరు ఏం క్వశ్చన్ అంటారు, రైతులు కదా భూమి ఇచ్చారు వాళ్ళు లేకపోతే ఎవరికి రావాలి అంటారు. ఈ భూమిలో కట్టే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఈ భవనాలు ఎవరివి, ప్రభుత్వానివి అంటే ప్రజలవి. సో ఈ భూమిలో ప్రజలకు సంబంధించిన భవనాలు కడితేనే ఈ భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే సో పెరగడానికి కారణం ఎవరు, ఈ భవనాలు అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి నీ భూమిలో కడితే నీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు ఆ లాభము ప్రజలకు రావాలా నీకు రావాలా, ప్రజలకే రావాలి. మరి రైతులకు ఎందుకు మంచి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇది 2014, 2019 టైంలో ఈ భూసేకరణ అనేది ఓకే సార్. మరి ఇప్పుడు అప్పుడు 54,000 ఎకరాల చిల్లర సేకరించారు. అంటే 20,000 ఎకరాలు ప్రభుత్వ పరంగా ఉండేది, 35,000 ఎకరాలు, 35,000 దాదాపు 35,000 మొత్తం 50,000 ఎకరాలు అప్పుడు ప్రభుత్వ భూమిని ఇది కలిపి ఉండేది. ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు, 40,000 ఎకరాలు అంటే దాదాపు 1,00,000 ఎకరాల భూమి ప్రభుత్వ కింద కావాలి అంటున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కూడాను ఎక్కడ ఒక భవనం కంప్లీట్ గా పూర్తయింది లేదు. ఏం చేస్తున్నారు? ఇక్కడ 5 లక్షల కోట్లు దోచుకున్నారు, ప్రభుత్వ ఖజానానికి రావాల్సిన 5 లక్షల కోట్లు దోచుకున్నారు. అది సరిపోవట్లేదు, ఇంకో 5 లక్షల కోట్లు దోచుకోవడం కోసమే ఇంకా కావాలి, ఇంకా దోచుకుంటాం. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే ప్రభుత్వ ఖజానాని దోచి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే చట్టము. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది, అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో వేశారు. ఎందుకు వేశారు, లిక్కర్ స్కామ్ ఏంటో ప్రజలకు కూడా తెలియాలి. అంతకుముందు ఒక లిక్కర్ చట్టం ఉండేది. ఆ లిక్కర్ చట్టం ప్రకారము డిస్ట్రిబ్యూటర్లకి 5% కమిషన్ ఇచ్చేవారు. 5% కమిషన్ ఇస్తే కొత్త ఢిల్లీ లిక్కర్ చట్టం ప్రకారము ఆ కమిషన్ పెంచి 12.5% చేశారు, 7.5% పెంచారు. చట్టం చేశారు. అది చట్టం చేస్తే సిబిఐ ఏమందంటే నువ్వు 5% ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి 7.5% అదనంగా ఇస్తున్నావంటే ఈ 7.5% ప్రభుత్వ ఖజానాకి నష్టం కదా. అంటే నువ్వు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి డిస్ట్రిబ్యూటర్లకు పంచేందుకు కొత్త చట్టం చేసావు కాబట్టి ప్రభుత్వ ఖజానాన్ని దోచుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం కాబట్టి ఇది నేరము అని అరవింద్ కేజ్రీవాల్ని సిసోడియాని జైల్లో వేసింది. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి, మార్కెట్ రేట్కి రెట్టింపిచ్చినా కానీ 7,000 కోట్లతో సరిపోయేదానికి ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయడం అనేది నేరమే కదా. అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏంటి, పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేశాడు. ఈయన కూడా 2013 భూసేకరణ చట్టం కాకపోతే 20 లక్షలు ఇవ్వాల్సింది, అది తీసుకురాకుండా నువ్వు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చి ఎందుకు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయాలని సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? నరేంద్ర మోడీ ఈ విషయం కర్నూలులోనే చెప్పాడు కదా, మరి అయినా కానీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? నరేంద్ర మోదీ ఇప్పుడు ఎందుకు దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు? ఇప్పుడు మళ్ళీ 45,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలి, ల్యాండ్ బ్యాంక్ కావాలి అంటున్నప్పుడు కేంద్రం దీన్ని ఎందుకు సమర్థిస్తోంది? కేంద్రం దీన్ని ఎందుకు సమర్థిస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి 16 మంది, జనసేనకి 2 ఎంపీలు ఉన్నారు.
అక్కడ నరేంద్ర మోడీది మైనారిటీ ప్రభుత్వం. సో వీళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటే, నితీష్ కుమార్ కూడా మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది, ప్రధాన పదవి పోతుంది. కాబట్టి నేను ప్రధాన పదవిలో కూర్చోవాలంటే నీ ఇష్టం వచ్చినంత దోచుకో. నేను సిబిఐ ఎంక్వైరీ చేయను, ఈడీ ఎంక్వైరీ చేయను, నువ్వు దోచుకోనైనా నన్ను ప్రధానమంత్రిగా ఉండనివ్వు చాలు. ఇది విషయం. ఇప్పుడు మేము దీని మీద ఏమంటున్నామంటే, తెలుగుదేశం జనసేన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయరు కాబట్టి, మేము గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రాలు రాస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరమే చంద్రబాబు నాయుడు కూడా చేశాడు కాబట్టి, అరవింద్ కేజ్రీవాల్ మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరిగినట్టు చంద్రబాబు నాయుడు నారాయణ మీద కూడా ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి, దాని మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీ ఆదేశించాలని వినతి పత్రం రాస్తున్నాం. మీకు అనుమానం రావచ్చు, వినతి పత్రం రాస్తే సుప్రీంకోర్టు పట్టించుకుంటుందా అని. పి శంకర్రావు అనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్నాయని ఒక లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి. ఆ లెటర్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు. సో అదే ప్రామాణికంగా మేము కూడా గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని ఏం వేడుకుంటున్నామంటే, ఎలాగైతే ఆ కేసులు మీరు ఒక లేఖ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేశారో, మా లేఖను కూడా పరిగణలోకి తీసుకొని సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయమని మేము కోరుతున్నాం. అలాగా మేము ఒక్కళ్ళం కాదు రాసేది, మేము 1 మిలియన్ లెటర్స్ అంటే 10 లక్షల మంది లెటర్లు రాయాలని మేము ఒక కార్యాచరణ చేపట్టాము. సో ఈ లేఖ ఎవరైనా సరే రాయాలనుకుంటే నా ఈమెయిల్ ఐడికి వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తే నేను ఆ లేఖ నమూనా వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు దాన్ని ప్రింట్ తీసుకుని ప్రతి పేజీ మీద సంతకం పెట్టి చివరి పేజీలో పేరు, గ్రామం పేరు, అంటే 4 పేజీలు ఉంటుంది అది, పేరు, గ్రామం పేరు, మండలం, నియోజకవర్గం, అలాగే ఆధార్ కార్డులో చివరి 4 అంకెలు. మొత్తం ఆధార్ కార్డు రాయాల్సిన అవసరం లేదు, డేటా చౌర్యం అవుతుంది. కాబట్టి మొత్తం నంబర్లు రాయకుండా చివరి 4 నంబర్లు రాసి కింద సంతకం చేసి ఒక 10 మంది కలిసి ఒకే రిజిస్టర్ కవర్లో 10 మంది లేఖలు కలిసి రిజిస్టర్ పోస్ట్ చేయాలి. రిజిస్టర్ పోస్ట్ ఎందుకు చేయాలంటే ఇక్కడ పంపినట్టు అక్కడ రిసీవ్ చేసుకున్నట్టు ఒక ఆధారం ఉంటుంది. లేకపోతే మామూలు పోస్టులు పంపిస్తే ఏమవుతుందంటే మధ్యలోనే వాటిని నష్టం చేసేసి చించేసి తగలబెట్టేసినా కానీ మనకి దిక్కుమొక్కు ఉండదు. రిజిస్టర్ పోస్ట్ అయితే ఇక్కడ పోస్ట్ చేసి అక్కడ రిసీవ్ అయ్యే వరకు మనకి ఆధారం ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన రాష్ట్ర ఖజానాని మనం కాపాడుకుందాం, మన రాష్ట్ర ఖజానా దోపిడీని అడ్డుకుందాం. ఒక 5 లక్షల కోట్ల ఖజానాకి వస్తే గనక మన అప్పులు తీరిపోతాయి. మన అప్పులు తీరిపోతే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, కరెంట్ రేట్లు తగ్గుతాయి, సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 8 లక్షల కోట్లలో నుంచి 5 లక్షల కోట్ల అప్పులు తీరిపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి బాధ్యతగా ప్రతి ఒక్క పౌరుడు నేను చెప్పే ఈ వినతి పత్రం నమూనా కోసం నాకు ఈమెయిల్ పెడితే, నా ఈమెయిల్ ఐడి వచ్చేసి DICSOOCHI@gmail.com. దీనికి ఈమెయిల్ పెడితే నేను మీకు వినతి పత్రం నమూనా పంపిస్తాను. మీ గ్రామంలో ఎంతమంది, మీ గ్రామంలో కావచ్చు, మీ వార్డులో కావచ్చు, మీ అపార్ట్మెంట్లో కావచ్చు, మీ ఇరుగు పొరుగు ఎంతమంది దీనికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించి 10 మంది కలిపి ఒక కవర్లో రిజిస్టర్ పోస్ట్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఎదుటకు టన్నులలో లేఖలు వెళ్తే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు. మన రాష్ట్ర ఖజానా దోపిడీని మనం బాధ్యతగా అరికట్టిన వాళ్ళం అవుతాం. మన రాష్ట్ర ఖజానాన్ని కాపాడుకుని అమరావతి అవినీతిని అడ్డుకట్ట వేద్దామని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.